నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తాము అని ఎన్నికల హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతూ ఉండడంతో మహిళలకు మరో వరాన్ని ప్రకటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పింఛన్లు 4,000 రూపాయలకు పెంచుతూ వాటిని పంపిణీ చేస్తుంది. అలాగే లక్షలాది మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. గత నవంబరు నెలలో వచ్చిన దీపావళి నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027లో జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో అత్యంత వేగంగా హామీలను అమలు పరచాలి అని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కూడా నెలలు గడుస్తున్నాయి. దీనిని అమలు చేయడానికి నెలకు 400 కోట్లకు పైగానే అవసరం ఉంటుంది అని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇది కూడా దాటుతుంది అని భావిస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న తెలంగాణలోనే 400 కోట్లు అవుతూ ఉంటే ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి అంటే కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్న లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాలలో మాత్రమే సిటీ బస్సుల్లో తాకిడి ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా కూడా ఎక్కువ కావడంతో ఏపీలో ఎక్కువ ఖర్చు అవుతుంది అని భావిస్తున్నారు. ఎక్కువ బస్సులు కూడా అవసరమవుతాయని అధికారులు నివేదికలో తెలిపారు. కొత్త బస్సులను కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఛాలెంజ్ అని చెప్పాలి. కానీ ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేయాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. ఇటీవల మహిళల ఉచిత బస్సు పథకంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ట్వీట్ కూడా సంక్రాంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుంది అని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుంది అని, ఇందుకోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది అని యార్లగడ్డ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం తగిన విధి విధానాలను రూపొందిస్తుంది అని చెబుతున్నారు. మరి ఆర్టీసీ బస్సుల్లో కూడా తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఉచిత ప్రయాణం కల్పిస్తారా అన్న చర్చ మాత్రం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.